ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం, 40 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఒడిశాలోని కొండ ప్రాంతమైన కోరాపుట్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా పడడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 40 మంది గాయపడ్డారు. సుమారు 50 మందితో కూడిన బస్సు కటక్లోని నియాలి నుంచి గుప్తేశ్వర్ ఆలయానికి వెళుతోంది. ఈ క్రమంలోనే బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గుప్తేశ్వర్ సమీపంలోని డోక్రీ ఘాట్ వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బస్సు అయితే బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మరణించారు. అలాగే బస్సులో ఉన్న మరో 40 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన వచ్చి ఒడిశాలోని కొండ ప్రాంతమైన కోరాపుట్ జిల్లాలో అయితే జరిగింది. సుమారు 50 మందితో కూడిన బస్సు కటక్లోని నియాలి నుంచి గుప్తేశ్వర్ ఆలయానికి అయితే వెళ్తోంది. ఈ మార్గ మధ్యంలో అయితే గనక బస్సు యొక్క డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడికక్కడే నలుగురు మరణించగా 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు.